కొంతమంది రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ స్వార్థం కోసం అసలు ఏం జరుగుతూ ఉంది, తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, ఎంతకు దిగజారింది అనేది ఒకసారి అర్థం పేదోడికి ఇల్లు నిర్మించుకోవాలనుకోవడము ఒక కళ. ఆ ఇల్లు నిర్మాణం వెనుకాల ఎంతో కష్టం, ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. అట్లాంటిది కొంతమంది రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ స్వార్థం కోసం 600 కుటుంబాలు 1000కి పైగా ఇళ్లను నేలమట్టం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఎవల ఓట్లతోటి అయితే గెలిచి ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నారో, ప్రజల ఓట్లతోటి గెలిచి ప్రజలని రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి. అమ్మా మాకు ఓటేయండి అని చెప్పి ఏ ప్రజల గడప దగ్గరికి అయితే పోయిర్రో ఆ గడపలను మొత్తం నేలమట్టం చేస్తున్నారు. ఈరోజు అసలు ఏం జరుగుతూ ఉంది, తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది? పేదోళ్లకు బతికే స్వేచ్ఛ లేదా? పేదోళ్లకు ఇల్లులు కట్టించే ప్రభుత్వమే ఇల్లులను మొత్తం నేలమట్టం చేస్తుంది అని అంటే నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తా. అసలు ఆ వెలుగుమట్ల గ్రామంలో ప్రజల పరిస్థితి ఎట్లున్నది, ప్రజలు ఎంత బాధని అనుభవిస్తారు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాల్సిన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా తెలియాలి. ఈరోజు వెలుగుమాటలలో జరిగింది, రేపు మా ఊర్లో జరుగుతుంది, దాని తర్వాత మీ ఊర్లో జరుగుతుంది. జరిగే పరిస్థితి కూడా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అలాంటి దుర్మార్గమైన పరిస్థితులలో మనము ఉన్నాం ఈరోజు. చూడండి, నేను ఒకసారి మీకు వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తా. వెలుగు మాటలలో అసలు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకసారి మీరు కూడా చూడాలి. ఒక్కసారి ఇంట్లోకి పోతా అంటున్నాను. ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణం అయితే చూడండి. ఎంతో కష్టపడి 10-20 లక్షలతోటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఏం అక్రమంగా సంపాదించిన భూములల్లో అక్రమంగా కట్టుకోలే ఇల్లు. అది భూదాని భూములు. వాళ్ళకు పట్టాలు ఇచ్చిర్రు, హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అట్లా వాళ్ళ ఇల్లులను నేలమట్టం చేసుడు ఎంతవరకు కరెక్ట్? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తారు, 6 గ్యారంటీలు అవన్నీ అమలు చేస్తారని చెప్పేసి ప్రజలు ఒక నమ్మకం పెట్టుకుంటే ఈరోజు ప్రజల నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ఒక చీడ పురుగుల్లాగా తయారైన పరిస్థితి. పేద ప్రజలండి వాళ్ళందరూ. వాళ్ళకు పెద్ద పెద్ద ఆశలు, పెద్ద పెద్ద కళలు. మీ లెక్క ప్యాలెస్లు కట్టుకోవాలి, మీ లెక్క పెద్ద పెద్ద బంగుళాలు ఉండాలి, మీ లెక్క కోట్లు సంపాదించాలని ఉండదు. చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకు. విలేజ్లో ఉండే, గ్రామాలలో ఉండే ప్రజలకు పెద్ద పెద్ద ఆశలేమి ఉండేయండి. ఓ సొంత ఇల్లు, పిల్లలతోటి సంతోషంగా ఉండాలి, ఏదో కూలి కైకిలు పని చేసుకొని మన జాగాలో మనం ఉండాలి, మన బతుకులు మనం బతకాలి అని ఉంటుంది. అట్లాంటి ప్రజలు ఓట్లేసి గెలిస్తే మీకు అధికారం వచ్చింది. అట్లాంటి ప్రజలను మీరు ఈ పరిస్థితుల్లో చూసేది. ప్రజలలో ఇప్పుడే తిరుగుబాటు మొదలైంది. అంతమంది జనాలను, అన్ని ఇల్లులను నేలమట్టం చేసి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇది. వాళ్ళకి ఎక్కడన్నా వేరే దగ్గర మార్గం చూపించి, అమ్మ ఈ ఇల్లులు ప్రభుత్వం భూమిలో ఉన్నాయి, ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి వాళ్ళకు కొన్ని రోజుల టైం ఇచ్చి, వాళ్ళకి ఎక్కడన్నా ఇల్లు అలాట్ చేసి వాళ్ళని అక్కడికి పంపించిన తర్వాత నువ్వు ఆ పని చేయాలి.